ఈరోజు ఓపెన్గా గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఆ రోజు మా పార్టీలో గెలిచి అమ్ముడు పోయి మళ్ళీ వాళ్ళ భార్యని టీఆర్ఎస్లో జడ్పీ చైర్మన్ చేసుకొని ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాటలని ఒక మంచి వ్యక్తిని హత్య చేయించడాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో మంత్రిగా అలాగే ఒక తెలంగాణ వాదిగా, ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు దోచుకున్న మాట వాస్తవం, అందరికీ తెలిసిందే. అది ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పిండ్రు, కేంద్రం దాని మీద ఘోష్ కమిటీ చెప్పింది. ఇదే కాదు, పైన ఉన్న అన్నారం సుందరిలో కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము, ఎప్పుడు కూలిపోతావో అని చెప్పడం వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు. రాజలింగమూర్తి గారిని హత్య చేయడం క్లియర్ కట్గా ఉన్నది. హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో టీవీలో చూసినా నాగాన్ సార్ కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతున్నాడు. ఏమేమో నువ్వేమన్నా మనిషి మానవత్వం ఉందను, మానవత్వం ఉన్న మనిషివేనా? నీ ఎక్స్ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ భర్త చంపిండని చెప్పి భార్య భర్తను మొడుతుండే వాడిని వెంటనే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి లొంగిపోమని చెప్పేది పోయి డైవర్ట్ చేస్తాను. కానీ కృష్ణా వాటర్ ఎవడు? కృష్ణా వాటర్ కారణం